బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీజేపీ బెంగాల్ ఫార్ములా తెలంగాణలో నడవదన్నారు. బీజేపీ డబుల్ ఇంజన్ కాదు కదా, ఉన్న ఇంజన్ వీక్ అయిందని ఎద్దేవా చేశారు. సర్రంటే తమకు భయం లేదని, అర్హులైన ఓటర్లను తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. 2028లో బీజేపీ పార్టీ ప్రభుత్వానికి వస్తుంది తెలంగాణ అని చెప్పేసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబీన్ చెప్పిన పరిస్థితుల్లో మనతో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారని మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, 3 రోజుల నుంచి కూడా నబీన్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతున్న పరిస్థితి. 3 రోజుల నుంచి నవీన్ గారు పర్యటిస్తూ ఉంటే ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతుందా? ఏముంది ఇంపాక్టు? ఒక జాతీయ అధ్యక్షుడు వస్తే పట్టుమని 2000 మందితో మీటింగ్ పెట్టలేని పరిస్థితి. వీళ్ళ పప్పులన్నీ బయటకు ఉడుకుతాయేమో కానీ తెలంగాణ మాత్రం ఉడకవు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు, విఘ్నులు, నిజమైన తెలంగాణ సెంటిమెంట్న వ్యక్తులు. ఇలా తెలంగాణ ఇచ్చే క్రమంలో అడ్డుకున్న పార్టీలని ఎవరిని కూడా తెలంగాణ సహించదు. తెలంగాణ వచ్చింది అంటే సోనియా గాంధీ వల్ల, తెలంగాణ వచ్చిందంటే ఆనాడు యూపీఏ ప్రభుత్వం వల్ల, తెలంగాణ వచ్చిందంటే మన్మోహన్ సింగ్, మీరా కుమారి వల్ల. ఇది ప్రజలందరికీ తెలుసు. సుష్మా స్వరాజ్ పాత్ర కూడా ఉంది, మేము కాదనం. కానీ తెలంగాణ ఇచ్చి దృఢ సంకల్పం తీసుకొని ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ గారు. తెలంగాణ దాత ప్రదాత సోనియా గాంధీ గారే, తెలంగాణ తల్లి కూడా సోనియా గాంధీ గారే. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా కేబినెట్ మంత్రులు పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఇస్తున్న సన్నబియ్యం ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. మేము ఇస్తున్నటువంటి ఇందిరా మిల్లు, అర్హత కలిగిన ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని ఆ కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంది. 70% పైగా ఇళ్లలో ఉచిత కరెంటు నడుస్తూ ఉంది. ఉచితంగా మహిళలు యథేచ్ఛగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏకదాటిగా 23,000 కోట్ల రూపాయల యొక్క రుణమాఫీని రైతులకు అందించినాం. వారు 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో విడతల వారికి ఇచ్చింది 10,000 కోట్లు దాటలే. మేము ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 23,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ప్రజలకు కావాల్సింది సంక్షేమం, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి. ఇలా విదేశీ పెట్టుబడులు, బీఆర్ఎస్ హయాంలో వచ్చిన విదేశీ పెట్టుబడులు 25,000 కోట్లు దాటలే. వీళ్ళు దాదాపు 6.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడుల యొక్క కమిట్మెంట్ వచ్చింది. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇంత యథేచ్ఛగా జాగ్రత్తగా ప్రజలకి ఎక్కడ కూడా బాధ కలగకుండా సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో ప్రజలకి ఇవన్నీ తెలుసు. బీజేపీ పార్టీ కేంద్రంలో 12.5 సంవత్సరాలు అయింది. ఏ పేదవాడికి న్యాయం చేసింది? కేవలం సంపన్నులకు తప్ప పేదవాడికి ఏమైనా ఒరిగిందా? 2 కోట్ల ఉద్యోగాలన్నా ఉన్న ఉద్యోగాలు బెక్కేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మూసేశారు. ఇలా డీజిల్, కిరోసిన్, పప్పు, ఉప్పు, పాలు ధరలు ఏ రకంగా ఉన్నాయి? ఏదైనా సామాన్యుడు అందుబాటులో ఉన్నాయా? మరి సామాన్యుడు బీజేపీ గురించి ఎందుకు ఓటేస్తారు? మీరు దేవుడి పేరు చెప్తారు. ఆ దేవుడు అందరు వాడు కదా. జై శ్రీరామ్ అని మీరంటే ఆ జై శ్రీరాముడు అందరు వాడు కదా. మీ ఒక్కరెట్లా సొంతం చేసుకుంటారు? మాకు కూడా దేవుడు ఉన్నాడు, మాకు కూడా శ్రీరాముడు ఉన్నాడు, మాకు కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు, మాకు కూడా అమ్మవారు ఉంది, ఈశ్వరుడు ఉన్నాడు. అందరిని ఆరాధిస్తాం. ఎన్నికల్లో పనిచేసేవాడికే ఓటు, అది తెలంగాణ నినాదం. బెంగాల్ తరహా ప్రభుత్వం ఏర్పడింది చెప్పకనే చెప్తున్నారు, తప్పిదాన్ని ఒప్పుకుంటా ఉన్నారు. బెంగాల్లో మోసం చేశారు. బెంగాల్లో ఓట్లు దొంగలించి గెలిచారు. ఆ తప్పిదాన్ని ఇక్కడ ఒప్పుకుంటున్నారు. ఇక్కడ రుద్దాలని ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సాధ్యం కాదు. తెలంగాణ ప్రజల విఘ్నుడు పీసీసీ కాంగ్రెస్ పార్టీ 2 మాసాలుగా బూత్ స్థాయి నుంచి మా కార్యకర్తలని అలర్ట్ చేస్తాం. ఎక్కడ కూడా అర్హత కలిగినటువంటి ఏ ఒక్క ఓటు కూడా పోకుండా ఉండాలి. అర్హత కలిగిన ప్రతి ఓటును జోడించడమే ఎస్ఐఆర్ ధ్యేయం. ఆ దశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అది టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉంది. బెంగాల్ తరహా రాజకీయాలు తెలంగాణలో నడవనీయము, తెలంగాణలో వచ్చే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణలో వస్తుందని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తా ఉన్నారు. కెమెరా ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్.